హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరి ఆరోగ్యం కోసం నేను చేసే ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ టాపిక్లోకి వచ్చేస్తున్నానండి. దేశీ విత్తనం, హైబ్రిడ్ విత్తనం, ఈ రెండింటి గురించి నేను మీకు ఈరోజు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను, ఇస్తాను కూడా. సో దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. టాపిక్లోకి వచ్చేస్తున్నానండి. పూర్వీకుల నుండి మనకి వచ్చిన ప్రకృతి విత్తనం ఏదైతే ఉందో దానినే దేశీ విత్తనం అంటారు. ఇది ఎక్కువ కాలం నిలుస్తుంది, ఆరోగ్యకరమైన పంటలను మనకి ఇస్తుంది. విత్తనం తిరిగి పుడుతూనే ఉంటుంది. ఒక విత్తనం కొన్ని కోట్ల విత్తులతో సమానం. రసాయనాల అవసరం అసలు ఈ విత్తనానికి ఉండనే ఉండదు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా సరే తట్టుకుంటుంది. తర్వాతి తరాలకి ఇది ఒక అమృతం. అలాగే హైబ్రిడ్ విత్తనం గురించి చెప్తాను, వినండి. ప్రయోగశాలలో తయారు చేసిన విత్తనాన్నే హైబ్రిడ్ విత్తనం అంటారు. ఒకే ఒక పంట వస్తుంది, రసాయనాలపై ఆధారపడుతుంది, మట్టిని బలహీనపరుస్తుంది. తర్వాత తరానికి ఈ విత్తనం అసలు ఉండనే ఉండదు, ఉన్న పనికి రాదు, ఉపయోగం కూడా ఉండదు. ఈ రెండిట్లో ఏ విత్తనం మన తర్వాతి తరాలకు అందించాలండి? మీరే నిర్ణయించండి. ప్రయోగశాలలో తయారైన హైబ్రిడా, ఎన్ని యుగాలైనా చెక్కు చెదరని మన కోసం ఆ భగవంతుడు పోషకాలు నింపి ఇచ్చిన మన పోషకాల భాండాగారం దేశీ విత్తనమా? తేల్చుకోండి. మీ చదువు, మీకు నేర్పిన జ్ఞానం మీకు ఏం చెప్తుంది? హైబ్రిడా, దేశీ విత్తనమా?